నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వీడియో మొదలుపెట్టే ముందు ఒక వ్యక్తి గురించి ఒక చిన్న వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని మొదలు పెడదామని అయితే నేను భావిస్తున్నాను. మొదటగా వీడియో చూడండి. God bless you, dear Jagannath. May God bless you. సో ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి పేరు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్. 1999 బ్యాచ్కు సంబంధించిన అధికారి. అయిన ప్రస్తుతం 2023లో ఐఏఎస్కు రాజీనామా చేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనైతే స్థాపించాడు. అప్పటికా నుంచి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే తన పనిగా పెట్టుకున్నారు. ఇదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. సో నేనేం చెప్తున్నానంటే, వేదిక మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్కు జేజేలు పలికించి, చిన్నపిల్లల చేత జేజేలు పలికించి, హ్యాపీ బర్త్డేలు చెప్పించి పాటలు పాడిన వ్యక్తి ఈ విజయ్ కుమార్. సో వ్యక్తి పూజ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి వ్యక్తి పూజ ఎలా చేయొచ్చు, వ్యక్తులను ఎలా ఆరాధించవచ్చు, వ్యక్తులకు సంబంధించిన అంశాలను చిన్నపిల్లలతో ఎలా పాడించవచ్చు అనేది ఈయన నేర్పించాడు. సో ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి రోజు నిత్యం ఏదో ఒక విషయం మీద మాట్లాడడం పనిగా పెట్టుకున్నాడు. సో ఇది ఎవరి టీము, జగన్ గారే చేయిస్తున్నారా, లేకపోతే వైసీపీ బి టీమా, లేకపోతే ఈయన అంతరార్థం ఏంటి అనేది మనకి చెప్పగానే చెప్తున్నాం. ఆ పాటలు పాడించడం కానీ, ఆయన తీరు కానీ, ఆయన యొక్క వ్యాఖ్యానాలు కానీ, ఎవరి టీము, ఈయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. సో కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ, లీగల్గా అంటే న్యాయపరంగా ముందుకు వెళ్ళిన తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళిన తీరు కానీ ఖచ్చితంగా అందరూ నవ్వుకునేలా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన తరచూ కూడా మీడియా సమావేశాలు పెడుతూ తన పార్టీ గురించి చెప్పుకోవచ్చు, తన పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రజలకు సంబంధించిన అంశాల గురించి చెప్పుకోవచ్చు. కానీ ఈయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి తుమ్మారా, దగ్గారా, లేకపోతే ఇంకేమైనా చేశారా అని డీప్గా అబ్జర్వ్ చేస్తూ దాని మీద నిత్యం వీడియోలు పెడుతుంటారు ఈ మాజీ ఐఏఎస్ గారు. సో తాజాగా ఆయన లీగల్గా ముందుకెళ్ళిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లాభదాయకమైన సినిమాలు చేస్తున్నారు, వృత్తిలో ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా 1950 ప్రజాప్రతినిధుల చట్టం కింద తప్పు అవుతుంది. దీని మీద ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని అయితే హైకోర్టులో ఒక పిల్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారనమాట. సో దీనిని కోర్టు తీసుకుంది. తదుపరి వాయిదాకైతే ఇది వాయిదా వేసింది. కానీ దీనిలో విజయ్ కుమార్ గారికి తెలియని విషయాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి నటన అనేది వృత్తి, అది వ్యాపారం మాత్రం కాదు. సో ఆ వ్యాపారం చేసేవాళ్ళు నిర్మాతలు. సో ఆ నిర్మాతల దగ్గర రెమ్యునరేషన్ తీసుకొని నటించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది నటన అనేది వృత్తి అని ఆయనకి ఎవరైనా చెప్పాలి ముందు. సో దీంట్లో లాభం నష్టం ఆయనకి సంబంధమే ఉండదు. ఒక సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆయనకి సంబంధం ఉండదు. దాని రెమ్యునరేషన్ ఆయనకు వస్తుంది. సో ఇదే పరిస్థితిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు సరస్వతి పవర్ షేర్ల విషయంలో కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు వెళ్ళారు. షర్మిల గారికి ఇచ్చిన షేర్లు సరదాగా ఇచ్చానని మళ్ళీ సరదాగా తీసేసుకుంటున్నానని కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు వెళ్ళారు. సో సరస్వతి పవర్ అనే కంపెనీ ఎవరిది, ఎవరిలో షేర్లు ఉన్నాయి, షేర్లు ఉన్న వాళ్ళని వ్యాపారం చేసిన వాళ్ళు అనరా? సో అంటే ప్రజాప్రతినిధుల చట్టం జగన్కి వర్తించదా? సో మరి ఇదెందుకు అడగరు విజయ్ కుమార్ గారు? సో వృత్తిని మీరు వ్యాపారం అని నమ్మించడానికి పిల్లేశారే, మరి జగన్ మరి సరస్వతి షేర్లు పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయి కదా, మరి కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు వెళ్ళారు, మరి దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించరు? సో ఇంకో విషయం ఏంటంటే, సుగాలి ప్రీతి గారి అంశంలో విజయ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, కడుపు మండిపోతుందంట ఆయనకి. ఒక సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారని ఈయన ఆక్రోశం. 2020 ప్రాంతంలో అప్పుడేమి ఎన్నికలు లేవు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల మందితో ర్యాలీ తీసినప్పుడు అక్కడ ఎలాంటి ఎన్నికలు లేవు, లేకపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అతి ఘోర పరాభవం అయితే ఎదురైన పరిస్థితి. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఒక దివ్యాంగురాలైన తల్లి వచ్చి తన కుమార్తెను రేప్ చేసి చంపేశారు, కేసును పక్కదోవ పట్టించారు అన్నప్పుడు ఆ ఆవేదన పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. అంతే తప్పితే అక్కడ రాజకీయాలు ఉన్నాయా, లేకపోతే ఇంకోట అని కాదు.
సో ఇంకో వ్యక్తి వచ్చి చెప్పినా సరే అదే విధంగా స్పందిస్తారు. ఇంకో విషయం, ఇంకో సమస్య ఉన్నా సరే అలాగే స్పందిస్తారు. ఇసుక సమస్య మీద స్పందించారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత సుమారుగా 4, 5 నెలల్లోనే ఇసుక సమస్య మీద విశాఖపట్నంలో పేదల మీద, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల పేదల మీద స్పందించారు. అదే సమయంలో సుగాలి ప్రీతి గారి తల్లి విషయంలో కూడా స్పందించారు. అప్పుడేం రాజకీయాలు లేవు. రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడేం ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దాని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏదో సుగాలి ప్రీతి గారి తల్లికి ఏదో మేలు చేసినట్టు చెప్తుంది. మేలు చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం అందించారు. దాన్ని ఎలాంటి అడ్డు తగలకుండా, అడ్డు తగిలితే మళ్ళీ చట్టంలో ఉన్న అంశాలు మిమ్మల్ని పట్టుకుంటాయి కాబట్టి జగన్ గారు కామ్గా అందించారు. కానీ సిబిఐకి ఇచ్చిన కేసును, సిబిఐకి మేము ఇస్తున్నామనే కేసును, అది ప్రాధాన్యం ఉన్న కేసు, ఖచ్చితంగా సంచలనం కలిగించే కేసు, ఖచ్చితంగా సిబిఐ తీసుకోవాలి అనైతే జగన్ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడడం కానీ, లేకపోతే సిబిఐకి ఇవ్వాల్సిన నామ్స్ ప్రకారం కానీ ఇవ్వలేదు. సో ఎలాగైనా తీసుకుంటే మీరు తీసుకోండి, లేకపోతే లేదు అని నోటిఫికేషన్ 5 వేసి, అంటే సిబిఐ ఆ కేసుని తీసుకుంటే తీసుకోవచ్చు, తీసుకోకపోతే తీసుకోకపోవచ్చు అని మాత్రమే సిబిఐకి ఇచ్చారు. బలమైన ప్రొసీడింగ్స్ ఇచ్చి ఖచ్చితంగా ఈ కేసును తీసుకోవాలి అని చెప్పలేదు. దీంతోనే సిబిఐ హైకోర్టుకు తెలిపింది, మా దగ్గర అనుకున్నంత స్టాఫ్ లేరు, మొత్తంగా అయితే 7,800 మంది స్టాఫ్ మాత్రమే ఉన్నారు సిబిఐకి. ఈ కేసును దీనికి సంబంధించిన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి కానీ ఇతర సంస్థలు కానీ దర్యాప్తు చేయొచ్చు, మేమే దీంట్లో కల్పించుకోవాల్సిన అవసరం లేదు అని అయితే హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు దీని మీద ఇంకా హైకోర్టులో దీన్ని విచారణకు సంబంధించి దీని మీద తుది తీర్పు అయితే రాలేదు. ఖచ్చితంగా సిబిఐ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది. సో ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తర్వాత రోజే సుగాలి ప్రీతి గారి తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని కలిసి సుమారు 3 గంటల పాటు కూర్చున్నారు, మాట్లాడారు, కేసు స్టేటస్ అడిగారు, ఏంటమ్మా పరిస్థితి అని మొత్తం అడిగారు, కుటుంబ పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని అన్నీ అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత అప్పటి డీజీపీ గారిని, ద్వారకా తిరుమలరావు గారితో మాట్లాడారు, అలాగే హోంమంత్రి గారితో మాట్లాడారు. కోర్టు పరిధిలో ఏమున్నాయి, ఈ కేసుకు సంబంధించి లీగల్ హర్డిల్స్ ఏమున్నాయి, ఏంటి అనేది తవ్వి తీశారు. అసలు ఈ కేసుకి ఎక్కడ ఆగిపోతుంది అని తవ్వి తీసినప్పుడు రకరకాల అంశాలు కూడా బయటకు వచ్చినాయి. అప్పటి వరకు ప్రభుత్వంలో లేరు కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేది తెలియలేదు. సో అప్పుడు తెలుసుకున్నారు. సో దీనికి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ నిందితులకు మ్యాచ్ కావడం లేదు. అంటే సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు ప్యాథాలజిస్టులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్కి, దాని తర్వాత ఫొరెన్సిక్ ల్యాబ్ చేసిన రిపోర్ట్స్కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది ఏంటనేది పక్కన పెడితే దీనికి లీగల్ హర్డిల్స్ కొన్ని ఉన్నాయి. దీని లీగల్ హర్డిల్స్ని ఫస్ట్ మనం షార్ట్అవుట్ చేయాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు భావించారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఒక కేసు తీసుకోగానే అయిపోవడానికి, లేకపోతే ఒక కేసులో తీర్పు వచ్చేయడానికి మన న్యాయ వ్యవస్థకి అంత ఇది లేదు. సో కాబట్టి కొన్ని లీగల్ హర్డిల్స్ను అలాగే షార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించారు తప్పితే ఈ కేసులో ఎక్కడ తప్పించుకుందాం, లేకపోతే దీన్ని వదిలేద్దాం అని అయితే ఆయన ఎప్పుడూ అనుకోలేదు. సో విజయ్ కుమార్ గారు ఆక్రోశం, ఆవేదన ఏంటంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి గారి కేసులో ఏం చేసింది, ఎందుకు ఢిల్లీ వెళ్ళి కనీసం ఈ కేసును ఖచ్చితంగా మనం టేకప్ చేయాలని కేంద్ర పెద్దల్ని జగన్ గారు కోరలేకపోయారు. ఇంట్లోంచి బయటకు కూడా రాలేకపోయారు. సుగాలి ప్రీతి గారి తల్లిగారి ఆవేదనను ఒక్కసారి కూడా వినలేకపోయారు అనేది కూడా విజయ్ కుమార్ గారు చెప్పాలి. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి, ఆయన వృత్తి విషయం కానీ, సుగాలి ప్రీతి గారి అంశం కానీ, ఏ విషయమైనా ఆయనకి అంటగట్టి ఆనందం పొందుతానంటే మీరు ఐఏఎస్ చదివిన వ్యక్తి. సో సాధారణ జర్నలిస్ట్గా ఉన్న మాలాంటి మా బోటి వాళ్ళ యొక్క చెప్పించుకునే పరిస్థితికి అయితే మీరు రావద్దు అనేది అయితే విజయ్ కుమార్ గారికి నా విజ్ఞాపన మాత్రమే. సో ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.